ఆ సమయంలో పాండవసేన వణికిపోయింది. ద్రోణాచార్యుడు వాడి బాణాలను వేసి దానిని కల్లోలపరిచాడు. మరోవైపు భీష్ముడు కూడా పాండవసేనను సంహారం కావిస్తున్నాడు. సంజయుడు చెప్తున్నాడు. సూర్యుడు సంధ్యారాగ రంజితుడు అవుతూ ఉండగా దుర్యోధనుడు భీముని వధించాలని అతనిపై దాడి చేశాడు. తన చిరకాల ప్రత్యర్థి రావడం చూసి భీమసేనునికి కోపం కట్టలు తెంచుకుంది. అతడు దుర్యోధనునితో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అవకాశం నాకిప్పుడు లభించింది. నీవు యుద్ధం విడిచి పారిపోకుండా ఉంటే నిన్ను తప్పకుండా ఇప్పుడు చంపి తీరుతాను. మా తల్లి కుంతి పడిన కష్టాలకు, మేము అనుభవించిన వనవాస క్లేశానికి, ద్రౌపది సహించిన అవమాన దుఃఖానికి అన్నింటికీ నిన్ను చంపి ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి ధనస్సు ఎక్కుపెట్టి దుర్యోధనుని మీద మండుతున్న అగ్ని శిఖల్లాంటి 26